ఈరోజు తారీఖు వచ్చేసరికి జనవరి 24, 2026. సో వారణాసి అని ముందు మీకు చెప్పడం జరిగింది. వారణాసి అనేది చిగుర్లు కాలిపోతున్నాయి. యాక్చువల్గా త్రిప్స్కి చాలా మంది కొడుతున్నారు. పూతల్లో ఉన్న వాటికి త్రిప్స్కి అని చెప్పి కొట్టడం జరుగుతుంది. త్రిప్స్ కూడా ఇంపార్టెంటే, కానీ త్రిప్స్ మందు అనేది ఈ ఏదైతే చిగుర్లో కాలిపోయే వాటిని ఆపలేకపోతుంది. సో అందుకని ఏం చేశానంటే వారణాసి అని చెప్పి కొత్తగా వచ్చిన మందుని మీకు పరిచయం చేయడం జరిగింది. సో ఆ వారణాసి అనేది మనకి ఇగుర్లు కాలిపోయే దానికి, తెల్లదోమకి, ఎర్రనల్లికి, దాంతోపాటు వచ్చేసరికి మనకి ఏదైతే ఆ చిగుర్లు కాలిపోకుండా కొత్తగా ఫ్రెష్గా ఆకు రావడానికి అనేది మనం చెప్పడం జరిగింది. సో దాని రిజల్ట్ ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపించడం జరిగింది. దాంతోపాటు ఫ్లవరాన్ అని చెప్పేసి మీకు ఒక 200 గ్రాములు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 2000 ఎకరాలకు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఫ్లవరాన్ వల్ల మొక్క నలుపు వస్తుంది అని చెప్పాను. సో కొట్టే రోజు మీరు గమనించుంటారు, తోట ఎంత ఎర్రగా ఉందనేది గమనించుంటారు కదా. సో ఈరోజు చూడండి తోట ఎంత నలుపుకొచ్చింది. సో ఆ రోజు వీడియో కూడా మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ కూడా చూడండి. సో తోట ఎంత నలుపుకొచ్చింది అనేది మీరు ఒక్కసారి గమనించండి. ఫ్లవరాన్ వల్ల తోట నలుపు వస్తుంది, పూతలు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో తెల్లదోమకి, ఎర్రనల్లిని, చిగులు కాలిపోయేదాన్ని వారణాసి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో దానికి నిదర్శనం కూడా ఇప్పుడు సో ఏదైతే మనకి చిగుర్లు కాలిపోయే వాటి ఉన్నాయో, సో ఆ చిగుర్లు అనేది కాలిపోవడం అనేది అసలు ఎక్కడ చూసినా లేదు. మొన్న అయితే కనుక చాలా దారుణంగా ఉన్నాయి. సో ఈ ఆకు ఇదిగోండి, సో ఈ ఆకు, సో ఇవన్నీ కూడా చిగుర్లు కాలిపోతూ ఉంటే ఇప్పుడు వచ్చే ఆకు కానీ అసలు కూడా ఎక్కడా కూడా చిగుర్లు కాలిపోవట్లేదు. సో దాంతోపాటు చేను చూడండి ఎంత నలుపుకి వచ్చిందో చేను. సో దాంతోపాటు మీరు ఆకు గమనిస్తే సో చూడండి, సో ఎంత క్వాలిటీగా కనిపిస్తుంది. సో పిందెలు కూడా కాపు సెట్ అవుతుంది. సో తెల్లదోమ కూడా కనిపించట్లేదు. సో మామూలు కదిలిచ్చినా కానీ తెల్లదోమ అనేది కనిపించట్లేదు. చేను మొత్తం కూడా బాగా నలుపుంది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ వారణాసి అనేది చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ బడ్జెట్ 1300 రూపాయల్లోనే మీకు ఇంత మంచి క్వాలిటీ వస్తుంది అంటే మామూలు విషయం కాదు. సో కాపు సెట్టింగ్ కూడా చూడండి, ఎక్కడా కూడా కాపు కూడా, సో మామూలుగా బయట మార్కెట్లో మందులు కొడితే కాపు వదిలేస్తూ ఉంటుంది, కానీ ఈ మందులు కనుక కొడితే కనుక కాపు సెట్ అవుతూ ఉంటుంది. ప్రతి రైతు కూడా గమనించుకోండి. సో చూడండి, సో చాలామంది తెల్లదోమకి డైఫింత్రాన్ని కొడతా ఉంటారు. సో అవి కొడితే మొత్తం ఆకులు మొత్తం కూడా ముదుగు వచ్చేస్తాయి. కానీ ఇది ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో క్వాలిటీగా మొక్క అనేది కొనసాగడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.